బంగ్లాదేశ్ మొట్టమొదటి మహిళా ప్రధాని ఖలీదా జియా 80 సంవత్సరాల వయసులో ఈరోజు ఢాకాలో మరణించారు. ప్రొలాంగ్డ్ ఇల్నెస్, చాలా సంవత్సరాల నుంచి ఆవిడ ఆరోగ్య స్థితిగతులు బాలేవు. దాంతో ఆవిడ చనిపోవడం జరిగింది. ఆవిడ కొడుకు తారిక్ రెహమాన్ రీసెంట్గా లండన్ నుంచి బంగ్లాదేశ్కి వచ్చారు. ఎలక్షన్స్లో కంటెస్ట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ 3 రోజుల పాటు మౌర్నింగ్ ప్రకటించింది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఏదైతే ఉందో ఆవిడ చాలా సంవత్సరాలుగా లీడ్ చేస్తారు. ఆవిడ భర్త మరణించిన తర్వాత ఆవిడ పార్టీని లీడ్ చేస్తూ ముందుకు తీసుకెళ్లారు. అనేక మార్లు బంగ్లాదేశ్ ప్రధానిగా కూడా ఆవిడ ఉన్నారు. తర్వాత చాలా సందర్భాల్లో ఆవిడ జైలుకి వెళ్ళడం కూడా జరిగింది. ఒక స్ట్రాంగెస్ట్ లీడర్గా, ముఖ్యంగా మన పొరుగు దేశంలో ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్గా ఆవిడ చాలా పేరు గడించారనమాట. ఖలీదా జియా మృతికి మన ప్రధాని మోడీ గారు కూడా సంతాపం తెలిపారు. మనకు తెలుసు, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ వచ్చే ఫిబ్రవరిలో జరిగే ఎన్నికల్లో కంటెస్ట్ చేయబోతుంది. దానికి సంబంధించి ఆ పార్టీ యాక్టింగ్ ప్రెసిడెంట్, ఎవరైతే యాక్టింగ్ ప్రెసిడెంట్ ఉన్నారో తారిక్ రెహమాన్ లండన్ నుంచి రావడం కూడా జరిగిందనమాట. అయితే ఇప్పుడు ఆవిడకి 3 రోజుల పాటు స్టేట్ మౌర్నింగ్ ప్రకటించారు. ఖలీదా జియా మృతికి బంగ్లాదేశ్ ఇంటరిం ప్రెసిడెంట్ మొహమ్మద్ యూనిస్ కూడా సంతాపం ప్రకటించారు. అంతేకాదు, మనం చూస్తే దాదాపు 30-35 సంవత్సరాల ఖలీదా జియా రాజకీయ చరిత్రలో బ్యాట్లింగ్ బేగమ్స్ అనే ఒక టైటిల్ కూడా చాలా పాపులర్ అయింది. ఒక పక్క షేక్ హసీనా, మరో పక్క ఖలీదా జియా. ఇద్దరు కూడా చాలా స్ట్రాంగ్ ఉమెన్ అనమాట. ఇద్దరు కూడా చాలాసార్లు చాలా సివియర్గా కంటెస్ట్ చేసుకునేవాళ్ళు. అంతేకాదు, ఒకళ్ళు అధికారంలోకి వస్తే మరొకళ్ళ మీద పగ సాధించేవాళ్ళు, ఒకళ్ళనొకళ్ళు జైళ్ళలో పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు మనం చూస్తే బంగ్లాదేశ్లో పొలిటికల్ టర్మాయిల్ ఎక్కువ ఉంది. అంతేకాదు, బంగ్లాదేశ్లో ఇంటరిమ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే షేక్ హసీనా యొక్క అవామీ లీగ్ అక్కడ బ్యాన్ చేసేశారు. ఇప్పుడు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ మాత్రం ఎలక్షన్స్లో కంటెస్ట్ చేస్తుంది. గెలిచే అవకాశం కూడా కనిపిస్తుంది.